హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ పురుషోత్తం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా పురుష్. ఈ ఐకానిక్ బ్రిడ్జ్ చూడగానే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది, మనం తుంగభద్ర నది మీద ప్రయాణిస్తూ ఒక మహిమాన్వితమైనటువంటి క్షేత్రానికి వెళ్ళబోతున్నామని. శ్రీ రాఘవేంద్రాయ నమః. శ్రీ రాఘవేంద్రాయ నమః. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. పుణ్యక్షేత్రమైన ఈ మంత్రాలయం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున ఉన్నది. ఇది శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి అంకితం చేయబడిన ప్రసిద్ధ యాత్రాస్థలం. ఆయన్ను ప్రహ్లాదుని పునర్జన్మగా భావిస్తారు. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి గురించి తెలుసుకుంటూ ఈ మంత్రాలయ దర్శనం చేద్దాం రండి. స్వామివారు 1595లో ఫాల్గుణ మాసంలో తమిళనాడులోని భువనగిరిలో శ్రీ తిమ్మన్న భట్టు గోపికాంబ దంపతులకు రెండవ కుమారుడిగా వెంకటనాథునిగా జన్మించారు. వీరి తాతగారైనటువంటి కృష్ణ భట్టు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో వీణా విద్వాంసులు. తిరుపతి వెంకటేశ్వరుని అనుగ్రహం వల్ల జన్మించారని భావించి ఆ దేవుని గౌరవార్థం వెంకటనాథుడు అని పేరు పెట్టారు. చిన్నతనం నుండే వీరు అద్భుతమైన మేధావిగా తండ్రి తాతగారి వద్ద వీణ నేర్చుకొని ప్రావీణ్యం సంపాదించారు. తండ్రి అక్షరాభ్యాసం చేయిస్తున్నప్పుడు ఓం అనే చిన్న అక్షరం గొప్ప దేవుణ్ణి ఎలా వివరించగలదు అని ప్రశ్నించి తండ్రిని ఆశ్చర్యపరిచారు. 8 సంవత్సరముల వయసులో ఉపనయనం జరిగింది. అప్పటికే తండ్రి మరణించినా నారాయణుణ్ణే తండ్రిగా భావించి ఆయన ఎప్పుడూ అనాథగా భావించుకోలేదు. మధురైలో యజుర్వేదం, మణిమంజరి అభ్యసించారు. గురువుల ప్రోత్సాహంతో తత్వవాద వ్యాప్తికి తానే బాధ్యత వహించాలని భావించి 1621లో ఫాల్గుణ మాసంలో సుధీంద్ర తీర్థుల వద్ద సన్యాసం స్వీకరించి రాఘవేంద్ర తీర్థ అనే పేరు పొందారు. ఈ సన్యాస స్వీకరణ సందర్భంగా ఒక కరుణామయమైన సంఘటన జరిగింది. భర్తను చివరిసారి చూడాలని తపించిన ఆయన భార్య సరస్వతి మఠానికి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఆలస్యమైపోయింది. దారిలో ఒక బావిలో పడి మరణించారు. దివ్య దృష్టితో ఆమె ఆత్మ ఉనికిని గ్రహించిన తీర్థుల వారు తన కమండలం నుండి నీరు చిలకరించి ఆమెకు మోక్షాన్ని ప్రసాదించారు. సుధీంద్ర తీర్థుల శిష్యులుగా రాఘవేంద్ర తీర్థులు మధ్వ సంప్రదాయానికి చెందిన గురువు, వేదాంతి, సాధువుగా ప్రసిద్ధి చెందారు. ఆయన 1624 నుండి 1671 వరకు కుంభకోణం మఠాధిపతిగా సేవలందించారు. ఈ కాలంలోనే దేశమంతటా పర్యటించి ద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. అనేక గ్రంథాలను రచించారు. సుధా పరిమళాచార్య అనే బిరుదును కూడా పొందారు. 1671లో స్వామివారు మంత్రాలయంలో బృందావన ప్రవేశం చేశారు. భక్తుల నమ్మకం ప్రకారం ఆయన ఇంకా 700 సంవత్సరాలు బృందావనంలో సజీవంగా ఉండి భక్తులను ఆశీర్వదిస్తారని నమ్మకం. అప్పటి నుండి ఈ మంత్రాలయం ఆయన బృందావనం ఉన్న పవిత్ర క్షేత్రంగా, లక్షలాది భక్తుల ఆరాధన స్థలంగా విరాజిల్లుతున్నది. ఈ ఆలయ ప్రవేశద్వారం దగ్గర మంచాళమ్మ చిన్న గుడి ఉన్నది. దర్శనానికి ముందు భక్తులు ఇక్కడ ప్రార్థన చేయడం సంప్రదాయం. తుంగభద్రా నది ఒడ్డున ఉన్నటువంటి ఈ భూమిని ఆదోని నవాబు సిద్ది మసూద్ ఖాన్ మఠానికి అప్పగించారని రికార్డులు చెబుతున్నాయి. కలియుగ కామధేను కల్పవృక్ష శ్రీ రాఘవేంద్ర స్వామివారి 355వ ఆరాధనా మహోత్సవం
2026 ఆగస్టు 27 నుండి సెప్టెంబరు 2 వరకు మంత్రాలయ శ్రీక్షేత్రంలో జరుగుతుంది. ఇవండి మా మంత్రాలయ బృందావనం యాత్రా విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించగలరు. ధన్యవాదములతో మీ పురుషోత్తం సైనింగ్ ఆఫ్.